ఊహించండి, ఇంకో 300 లేదా 700 సంవత్సరాలు తర్వాత మనుషులు ఎలా జీవిస్తారు? భూమిపై కాదు, నీటి మీద తేలే నగరాల్లోనా, లేక సముద్రం లోతుల్లో మెరిసే అద్దపు డూమ్స్ లోనా? ఇప్పుడు ప్రపంచానికి ఎదురవుతున్న అతిపెద్ద ప్రమాదం రైజింగ్ సీ లెవెల్స్. భూమిపై స్థలం తగ్గుతుంది, తీర పట్టణాలు సముద్రంలో మునిగిపోయే పరిస్థితి వస్తుంది. అప్పుడు మనిషి ఎదురు చూసే కొత్త మార్గం ఏమిటి? తేలే నగరాలా, లేదా నీటి కింద ఉండే నగరాలా? మనం సినిమాలో చూసే సైఫై ప్రపంచంలా నిజంగా మారబోతున్నాయా? ఎలా ఉంటాయి ఈ ఫ్యూచర్ సిటీస్? ఆ నగరాల్లో మన రోజువారీ జీవితం ఎలా ఉంటాయి? పిల్లలు ఎలా చదువుకుంటారు? మన ఇల్లు ఎలా ఉంటాయి? మన పని, మన ప్రయాణం, మన భవిష్యత్తు అన్నీ కంప్లీట్లీ డిఫరెంట్ గా మారిపోతాయి. మరి ఈ ఫ్యూచరిస్టిక్ ప్రపంచంలో మనం ఎదుర్కోబోయే ప్రమాదాలు ఎలా ఉంటాయి? కానీ అదే సమయంలో మనిషిని ముందుకు నడిపించే కొత్త అవకాశాలు ఏమిటి? ఇప్పుడు మనం అందరం కలిసి ఒక పెద్ద ఫ్యూచర్ ప్రయాణం మొదలు పెడతాం. ఫ్లోటింగ్ సిటీస్ నుంచి అండర్ వాటర్ సిటీస్ వరకు అక్కడ మనిషి జీవితం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించి చూద్దాం. భవిష్యత్తులో భూమిపై స్థలం తగ్గిపోవడం, సముద్రం మట్టం పెరగడం వల్ల అనేక తీర పట్టణాలు మునిగే పరిస్థితికి వస్తుంది. అప్పుడు దేశాలు నీటి మీద కొత్త నగరాలు నిర్మించడం మొదలు పెడతాయి. ఇవి పెద్ద పెద్ద తేలే ప్లాట్ఫామ్లా ఉంటాయి. తేలే పర్వతాల్లా బలంగా, భారీగా ఎర్త్ క్వేక్స్ వచ్చిన, ఓషియన్ వేవ్స్ బలంగా వచ్చినా ఇవి మునిగిపోవు. ఒక ఫ్యూచరిస్టిక్ ఫ్లోటింగ్ కాంటినెంట్ లా కనిపిస్తాయి. ఊహించుకోండి, ఒక్కసారి సముద్రం మధ్యలో పెద్ద పెద్ద పొడవైన భవనాలు, పై అంతస్తుల్లో పచ్చని పార్కులు, పై కప్పులపై సోలార్ ప్యానెళ్లు, పూర్తిగా క్లీన్ ఎనర్జీ మీద నడిచే ప్రకాశవంతమైన నగరాల్లా కనిపిస్తుంది. ఇక్కడ బిల్డింగ్స్ మధ్యలో గాజుతో చేసిన ట్రాన్స్పరెంట్ స్కై బ్రిడ్జెస్, తిరగడానికి సెల్ఫ్ డ్రైవింగ్ పాడ్స్, ఆకాశంలో డ్రోన్ టాక్సీస్, నీటి మీద వెళ్ళటానికి ఎలక్ట్రిక్ బోట్స్ ఉంటాయి. ఒక ఫ్లోటింగ్ సిటీ నిలబడటానికి ఏఐ బ్యాలెన్స్ సిస్టమ్స్ యూజ్ చేస్తారు. ఏఐ బ్యాలెన్స్ సిస్టమ్స్ అంటే ఏఐ కాన్స్టెంట్లీ వేవ్ మూవ్మెంట్స్, విండ్ ప్రెషర్, వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ను చెక్ చేస్తుంది. ప్రమాదాలు రాకుండా బ్యాలెన్స్ చేస్తుంది. ప్రతి గెయిన్ ప్లాట్ఫామ్ కింద అండర్ వాటర్ స్టెబిలైజర్స్ ఉంటాయి. స్టెబిలైజర్స్ అంటే యాంటీ ట్లిట్ సిస్టమ్. వేవ్స్ ఎంత స్ట్రాంగ్ అయినా సిటీస్ ఏమీ కాకుండా చూస్తాయి. డిసలినేషన్ ప్లాంట్స్ యూజ్ చేసి సీ వాటర్ ని తాగునీళ్లుగా మార్చే సిస్టమ్స్. ఈ సిస్టమ్స్ వలన నీటి సమస్య ఎప్పుడూ రాదు. ఈ అన్ని టెక్నాలజీస్ ఒకదానితో ఒకటి సింక్ అయి కలిసి పనిచేస్తాయి. ఫుడ్ కోసం నీటి మీదనే హైడ్రోఫోనిక్ ఫార్మ్స్, ఫ్లోటింగ్ రైస్ ఫీల్డ్స్, ఆల్గే ప్రోటీన్ సిస్టమ్స్, ఫిష్ ఫార్మ్స్ ఉంటాయి. అంటే నగరానికి కావలసిన ఎక్కువ భాగం ఫుడ్ నగరంనే ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ కొన్ని సమస్యలు కూడా ఉంటాయి. ఓసియన్ స్ట్రోమ్స్ వచ్చినప్పుడు ఏఐ ముందుగానే అలర్ట్ చేస్తుంది. పవర్ గ్రిడ్స్ ఫెయిల్ అయితే బ్యాకప్ అవసరం. కొన్నిసార్లు వేల్స్, షార్క్స్ దగ్గరికి రావచ్చు. ఇవి అన్ని సెన్సార్స్ ద్వారా నియంత్రిస్తారు. ఇవన్నీ ఊహలా అనిపించిన జపాన్ ఓషియన్ స్పైరల్ సిటీ ప్లాన్, దుబాయ్ ఫ్లోటింగ్ విల్లాస్ వంటి ఉదాహరణలు ఇప్పటికే ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో మనిషి నీటి మీద బతకడం అసాధ్యం కాదు. ఇది వచ్చే సంవత్సరాల్లో నిజమయ్యే కొత్త ప్రపంచం. కానీ ప్రయాణం ఇక్కడతో ఆగదు. ఇంకా సముద్రం అడుగున మరో కొత్త ప్రపంచం మన కోసం ఎదురు చూస్తుంది. ఊహించండి, భూమిపై కాకుండా సముద్రం లోపల ఉన్న ఒక పెద్ద నగరంలో ఉంటున్నామని. పైన సముద్రం నీలంగా మెరిసిపోతూ ఉంటుంది. కింద పెద్ద డూమ్స్ లో వేల మంది మనుషులు జీవిస్తున్నారు. బయట చేపలు ఇదిదూ కనిపిస్తాయి. దూరంగా చీకటిలో పెద్ద నీడలు కదిలినట్లా కనిపిస్తుంది. ఇది ఒక సైఫై మూవీ కాదు. ఇది మన భవిష్యత్తులో నిజం కావచ్చు. ఇక్కడ ఉన్న నగరాలు బలమైన స్పెషల్ ట్రాన్స్పరెంట్ టైటానియం గ్లాస్ తో డూమ్స్ తయారవుతాయి. ఈ డూమ్లు సముద్రపు ప్రెజర్ ని తట్టుకునేలా నిర్మిస్తారు. అందుకే సైన్స్ ప్లస్ ఇంజనీరింగ్ కాంబినేషన్ కీలకంగా మారుతుంది. ఈ డూమ్స్ ని కనెక్ట్ చేయడానికి గెయిన్డ్ గ్లాస్ టనెల్స్, అండర్ వాటర్ స్కై వాక్స్, స్కూటర్ లైక్ స్మాల్ పాట్స్ యూజ్ చేస్తారు. ఇంకా అండర్ వాటర్ సిటీలో ఆక్సిజన్ ఎలా వస్తుంది అంటే సర్ఫేస్ ఆక్సిజన్ టవర్స్, సీ లెవెల్ పై సోలార్ పవర్డ్ ఎయిర్ స్టేషన్స్ ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఫోటోసింథసిస్ రియాక్టర్స్, ఇవి సోలార్ ఎనర్జీతో వాటర్ మాలిక్యూల్ ని స్ప్లిట్ చేసి ఆక్సిజన్ జనరేట్ చేస్తాయి. ఆల్గే ఫార్మ్స్, గ్రీన్ ఆల్గే హ్యూజ్ క్వాంటిటీలో ఆక్సిజన్ తయారు చేస్తాయి. అంటే సిటీ మొత్తం ఒక గెయింట్ ఎక్వేరియం లాగా ఆక్సిజన్ సెల్ఫ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు లైట్ అండ్ ఎనర్జీ సిస్టమ్ చూసుకుంటే వెలుతురు తక్కువగా ఉండడంతో ప్రత్యేక టెక్నాలజీ లైట్స్ వాడతారు. బయోల్యూమినిసెంట్ లైట్స్, జెల్లీ ఫిష్, ఆల్గే వంటి క్రియేచర్ నుంచి బయో లైట్ ఇన్స్పైర్ అయ్యి రూపొందించిన బల్బ్స్, సర్ఫేస్ సోలార్ కలెక్టర్స్, పైన లార్జ్ సోలార్ ఫార్మ్స్ ఎనర్జీ అండర్ వాటర్ కి పంపిస్తాయి.
పంపిస్తాయి. టైడల్ వేవ్ ఎనర్జీ నీటిలో వచ్చే మూవ్మెంట్ నుంచి కరెంట్ జనరేట్ అవుతుంది. అంటే అండర్ వాటర్ సిటీస్ మోస్ట్లీ జీరో పొల్యూషన్ ఎనర్జీ యూజ్ చేస్తాయి. ఇలాంటి నగరాల్లో పిల్లలు VR లాంటి టెక్నాలజీతో ఉన్న క్లాస్ రూమ్స్ లో చదువుతారు. హాస్పిటల్స్ లో రోబోట్ డాక్టర్స్ ఉంటారు. ఇంకా ప్రెజర్ రెసిస్టెన్స్ హెల్త్ పాడ్స్, AI హెల్త్ మానిటరింగ్ సిస్టమ్స్, రోబోటిక్ సర్జన్స్ ఉంటారు. డూమ్ మెయింటెనెన్స్ వర్క్ అంతా రిమోట్ సిస్టమ్, అండర్ వాటర్ డ్రోన్స్, రోబోట్ డ్రైవర్స్ ని యూజ్ చేస్తారు. అండర్ వాటర్ ఫార్మ్స్ అండ్ ఫుడ్ సిస్టమ్స్ చూసుకుంటే వెర్టికల్ సీవీడ్ ఫార్మ్స్, ఫిష్ అండ్ షెల్ ఫిష్ కల్టివేషన్, హైడ్రోఫోనిక్ వెజిటేబుల్ ట్యూబ్స్, ఆల్గే బేస్డ్ ప్రోటీన్ ఫ్యాక్టరీస్, నీటిలో పెరిగే కూరగాయలు. అంటే నగరానికి కావలసిన ఎక్కువ భాగం ఫుడ్ నగరంనే ప్రొడ్యూస్ చేస్తుంది. పైన ఉన్న ఫ్లోటింగ్ సిటీస్ తో కనెక్ట్ కావడానికి హై స్పీడ్ ఫైబర్ లైన్స్, AI కమ్యూనికేషన్ టవర్స్, డ్రోన్స్, కొరియర్ సిస్టమ్స్, స్మాల్ సబ్మరైన్ ట్రాన్స్పోర్ట్స్ పైన ఉన్న ఫ్లోటింగ్ సిటీస్ అండ్ అండర్ వాటర్ సిటీస్ తో కనెక్ట్ చేస్తాయి. కానీ కొన్ని ప్రమాదాలు కూడా ఉంటాయి. హై ప్రెజర్ వల్ల డూమ్స్ లో చిన్న క్రాక్ కూడా పెద్ద ప్రమాదం. సో AI 24/7 మానిటరింగ్ చేస్తుంది. షార్క్ అండ్ వైల్డ్ లైఫ్ ఇంటరాక్షన్ చూసుకుంటే లార్జ్ ప్రిడేటర్స్ డూమ్స్ దగ్గరికి వస్తాయి. సెన్సార్స్ ప్లస్ ఎలక్ట్రిక్ షీల్డ్ స్ట్రక్చర్ ని ప్రొటెక్ట్ చేస్తాయి. సర్ఫేస్ స్ట్రోమ్స్ అండర్ వాటర్ కి కూడా వైబ్రేషన్స్ పంపుతాయి. సో సిటీస్ డీప్ సేఫ్ జోన్ లో ఉంటాయి. ఇవి ఊహల్లాగా అనిపించిన జపాన్ అండర్ వాటర్ సిటీ ప్లాన్, మాల్దీవ్స్ అండర్ వాటర్ రెస్టారెంట్, దుబాయ్ అండర్ వాటర్ రూమ్స్ ఇలా ఇప్పటికే ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో నీటి కింద పెద్ద నగరాలు నిర్మించడం కూడా అసంభవం కాదు. ఇప్పుడు ప్రశ్న ఏంటి అంటే, ఇలాంటి నగరాల్లో మనిషి రోజువారీ జీవితం ఎలా ఉంటుందో చూద్దామా? నీటి మీద నగరాలు, నీటి కింద నగరాలు ఇవి ఎలా ఉంటాయో చూసాం. కానీ ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, ఈ ప్రపంచంలో మనుషులు రోజువారీ జీవితం ఎలా ఉంటుంది? ఒకరోజు మనం కాకపోయినా మన తర్వాత తరాలు అక్కడే బ్రతికే ఛాన్స్ వస్తుందేమో. మన పగలు రాత్రి చదువు పని ఎలా మారుతాయో చూద్దాం. భవిష్యత్తులో అండర్ వాటర్ సిటీస్ లో పిల్లలు చదువుకోవడం పూర్తిగా కొత్త అనుభవం అవుతుంది. క్లాస్ రూమ్ కి వెళ్తే నిజమైన గురువు కాకుండా 3D హోలోగ్రామ్ రూపంలో కనిపించే డిజిటల్ టీచర్ పాఠాలు చెబుతారు. పిల్లలకు పెద్ద ఎక్వేరియం లాంటివి ఉండే ల్యాబ్స్ లో చేపలు ఎలా తిరుగుతాయి, సముద్రంలో ఏమి జరుగుతుంది, అండర్ వాటర్ ఫార్మింగ్ ఎలా చేస్తారు, VR సూట్స్ వేసుకొని పిల్లలు చంద్రుపై నడిచినట్లా ఫీల్ అయ్యే గేమ్స్, డీప్ ఓషన్ లో డైవ్ చేసే సిమ్యులేషన్స్, ఫ్లోటింగ్ సిటీ డిజైన్ లాంటి యాక్టివిటీస్ కూడా చేస్తారు. ఇలా చదువు మాత్రమే కాదు, అడ్వెంచర్ లాగా కూడా అనిపించేలా ఎడ్యుకేషన్ పూర్తిగా మారిపోతుంది. ఫ్లోటింగ్ సిటీస్ లోని మార్కెట్లు పూర్తిగా ఫ్యూచరిస్టిక్ గా కనిపిస్తాయి. షాపుల్లోకి ఎవరైనా అడుగు పెట్టగానే AI వాళ్ళని స్వాగతం చేస్తుంది. కొనాలనుకున్న వస్తువులు హోలోగ్రామ్ రూపంలో కళ్ళ ముందే కనిపిస్తాయి. చెల్లింపు కూడా ఫేస్ ID ద్వారా అయిపోతుంది. ఈ మార్కెట్ లో ఫ్రెష్ హైడ్రోఫోనిక్ కూరగాయలు, ఆల్గే నుంచి చేసిన మాంసం, ఆర్టిఫిషియల్ సీ ఫుడ్ లాంటి ఫ్యూచర్ ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి. చిన్న చిన్న రోబోట్స్ వాహనాలు మార్కెట్ లో తిరుగుతా ఆర్డర్లు తీసుకొని ప్రజలకు డెలివరీ చేస్తాయి. ప్రత్యేకంగా సాయంత్రం వేళ ఈ మార్కెట్ రంగుల వెలుగులతో మెరిసిపోతా సైఫై సినిమాలో చూపించే ఫ్యూచరిస్టిక్ బజార్ లా అనిపిస్తుంది. ఫ్లోటింగ్ సిటీస్ లో తిండి దొరకడం చాలా సులభం. ఎందుకంటే నగరంలోనే పంటలు పెంచే ఫార్మ్స్ ఎక్కువ ఉంటాయి. అండర్ వాటర్ సిటీస్ లో మాత్రం తిండి కొంచెం భిన్నంగా ఉంటుంది. సీ వీడ్ నుంచి వచ్చే ప్రోటీన్, నీటిలో పెరిగే కూరగాయలు, ఆల్గే నుంచి తయారయ్యే పాలు, ల్యాబ్ గ్రోన్ ఫిష్, ల్యాబ్ గ్రోన్ మీట్ వంటివి ఇక్కడ ప్రధాన ఆహారంగా మారుతాయి. ఇళ్లల్లో ఉన్న కిచెన్ కూడా పూర్తిగా ఫ్యూచరిస్టిక్ గా ఉంటాయి. AI చెఫ్ సిస్టమ్ ఉండటం వల్ల పదార్థాలు పెడితే చాలు రోబోటిక్ సిస్టమ్స్ వెంటనే స్వయంగా చేస్తాయి. భవిష్యత్తులో జాబ్స్ పూర్తిగా మారిపోతాయి. ఎందుకంటే ఫ్లోటింగ్ సిటీస్ మరియు అండర్ వాటర్ సిటీస్ లో మన లైఫ్ టెక్నాలజీ మీద మరింత ఆధారపడుతుంది. అండర్ వాటర్ బయో ఇంజనీర్స్, ఆల్గే లాంటి జీవులను పరిశీలించే రీసెర్చర్స్ గా పనిచేస్తారు. AI మెయింటెనెన్స్ ఆపరేటర్స్ నగరంలో ఉన్న AI సిస్టమ్స్ సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో అనేది చూసుకుంటారు. రోబోట్ డైవర్ పైలట్స్ అంటే నీటిలో తిరిగే రోబోట్లను నడిపి క్లీనింగ్ మరియు మెయింటెనెన్స్ పనులు చేస్తారు. ఫ్లోటింగ్ సిటీస్ లో వాతావరణాన్ని నియంత్రించేందుకు క్లైమేట్ కంట్రోలర్స్ అనే ప్రత్యేక జాబ్స్ ఉంటాయి. ఓషియన్ డాక్యుమెంటరియన్స్ అంటే నీటి కింద ఏమి జరుగుతుందో వీడియోగా తీసే అండర్ వాటర్ కెమెరామెన్ లాంటి వారు. ఆక్వాటిక్ డ్రోన్ ఇంజనీర్స్ నీటిలో ప్రయాణించే డ్రోన్లను తయారు చేసి అవి సరిగ్గా పనిచేసేలా చూసుకుంటారు. ఇలా ఫ్యూచర్ లో చాలా టెక్ జాబ్స్ AI మరియు ఓషియన్ సైన్స్ మీద ఆధారపడే కొత్త రకం ఉద్యోగాలుగా మారుతాయి.
భవిష్యత్తులో ఫ్లోటింగ్ సిటీస్ లో ప్రయాణం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అక్కడ డ్రోన్ టాక్సీస్ ఆకాశంలో తిరుగుతాయి. సెల్ఫ్ డ్రైవింగ్ స్కై పాడ్స్ భవనాల మధ్య వేగంగా ప్రయాణిస్తాయి. బ్రిడ్జ్ లిఫ్ట్స్ పై నుంచి కిందకి తీసుకెళ్తాయి. అలాగే సముద్రంపై మినీ ఎలక్ట్రిక్ బోట్స్ కూడా తిరుగుతాయి. అండర్ వాటర్ సిటీస్ లో అయితే ప్రయాణం ఇంకా ఫ్యూచరిస్టిక్ గా ఉంటుంది. స్మాల్ బబుల్ పాడ్స్ గాజు బబుల్స్ లాగా నీటిలో వెళ్తాయి. డూమ్స్ మధ్య రైల్ ట్యూబ్స్ తో కనెక్ట్ అవుతాయి. వ్యక్తిగత మినీ సబ్మెరైన్స్ లో మనుషులు తిరుగుతారు. సరుకులు తీసుకెళ్లే ఆక్వాటిక్ డ్రోన్స్ కూడా నీటిలో ప్రయాణిస్తాయి. ఊహించండి, గాజుతో చేసిన చిన్న మినీ సబ్మెరైన్స్ లో పిల్లలు స్కూల్ కి వెళ్తే ఎలా ఉంటుంది? పక్కనే డాల్ఫిన్స్ ఈదుతూ కనిపిస్తే ఎలా ఉంటుంది? భవిష్యత్తులో ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేక ఏఐ కంపెనీని ఉంటుంది. అది వారి ఆరోగ్యాన్ని గమనిస్తుంది. రోజు మొత్తం చేయాల్సిన పనులు ప్లాన్ చేస్తుంది. అవసరమైనప్పుడు అలర్ట్స్ ఇస్తుంది. ఎమర్జెన్సీ వచ్చినప్పుడు వెంటనే సహాయం చేస్తుంది. ఇంట్లో తినే ఆహారం ఉపయోగించే ఎనర్జీ సరిగ్గా వాడుతున్నామా అని కూడా చూసుకుంటుంది. పిల్లలకు చదువులో ట్యూటర్ లా కూడా పనిచేస్తుంది. ఇలా ఈ ఏఐ ఒక్క డిజిటల్ ఫ్రెండ్ లానే ఉంటుంది, కానీ చాలా శక్తివంతంగా మరియు ఎప్పుడూ మనతోనే ఉంటా సహాయం చేసే భాగస్వామిలా మారుతుంది. ఫ్లోటింగ్ మరియు అండర్ వాటర్ సిటీస్ లో కల్చర్ కూడా పూర్తిగా ఫ్యూచరిస్టిక్ గా మారుతుంది. ఇక్కడ హోలోగ్రామ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అందులో ఆర్టిస్ట్ హోలోగ్రామ్ రూపంలో ప్రపంచంలోని ఏ నగరంలోనైనా ఒకసారి ప్రోగ్రామ్ చేయగలరు. ఫ్లోటింగ్ సిటీస్ లో వాటర్ ల్యాంటర్న్ ఫెస్టివల్స్ జరుగుతాయి. ఫ్లోటింగ్ సిటీస్ లో వేలాది వెలిగే చిన్న దీపాలను సముద్రంలో విడుదల చేస్తారు. ఇది ఒక అందమైన దృశ్యం అవుతుంది. అలాగే విఆర్ సూట్స్ వేసుకుని ప్రజలు విర్చువల్ స్పేస్ ట్రావెల్ చేస్తారు. అంటే ఇంట్లో నుంచి స్పేస్ లో ఉన్నట్లుగా ఫీల్ అవుతుంది. ఇలా ఈ కొత్త ప్రపంచంలో వినోదం కూడా సైఫై లాంటి అనుభవంగా మారుతుంది. అయితే ఇలాంటి ఫ్యూచరిస్టిక్ సిటీస్ లో జీవితం నిజంగా ఇలా అందంగా కనిపించినప్పటికీ ఫ్లోటింగ్ సిటీస్ అయినా అండర్ వాటర్ సిటీస్ అయినా కొన్ని ఛాలెంజెస్ లేకుండా ఏ కొత్త ప్రపంచం ఉండదు. ప్రతి వ్యవస్థలో ఉన్నట్టే అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం ఆ సమస్యలు ఏమిటో, ఎలాంటి ప్రమాదాలు రావచ్చు, ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ ఎదురయ్యే అవకాశం ఉందో, ఇంకా ఫ్యూచర్ పాసిబిలిటీస్ ఏంటో ఒక్కొక్కటిగా చూద్దాం. భూమిపై కంట్రీస్ కి బోర్డర్స్ ఉంటాయి. అలాగే సముద్రాలకు కూడా బోర్డర్స్ ఉంటాయి. అప్పుడు ఫ్లోటింగ్ సిటీస్ ఎవరు నియంత్రణలో ఉండాలి? ఏ దేశానికి చెందాలి? ఇంటర్నేషనల్ వాటర్స్ లో ఉంటే ఎవరు రూల్ చేయాలి? ఇదే పెద్ద రాజకీయ సమస్యగా మారుతుంది. కొన్ని కంట్రీస్ ఈ సిటీ మా నీటిలో ఉంది కాబట్టి మా కంట్రోల్లో ఉండాలి అంటాయి. ఇలా ఓషియన్ పాలిటిక్స్ అనే కొత్త సమస్య భవిష్యత్తులో పెద్ద చర్చగా మారే అవకాశం ఉంది. ఫ్లోటింగ్ సిటీస్ మరియు అండర్ వాటర్ సిటీస్ కి ఎనర్జీ, ఫుడ్, ఆక్సిజన్, క్లీన్ వాటర్ వంటి ముఖ్యమైన వనరులు అవసరం. కానీ ఇవన్నీ ఎవరు సప్లై చేస్తారు? ఏ సిటీకి ఎంత షేర్ రావాలి? ఇదే పెద్ద సమస్య అవుతుంది. కానీ సిటీస్ చాలా ఫుడ్ మరియు ఎనర్జీ ప్రొడ్యూస్ చేసి రిచ్ అవుతాయి. మరికొన్ని సిటీస్ ఇవి ఉపయోగించాలి అంటే ట్యాక్స్ చెల్లించాల్సి రావచ్చు. ఇలా సిటీస్ నుంచి సిటీకి వనరులు పంచుకునే విషయంలో తగాదాలు, సిటీ టు సిటీ కాన్ఫ్లిక్ట్స్ రావచ్చు. అండర్ వాటర్ సిటీస్ దగ్గర సహజంగా చాలా సముద్ర జీవులు తిరుగుతాయి. అందులో షార్క్స్, వేల్స్ లాంటి పెద్ద జీవులు కూడా ఉంటాయి. కొన్నిసార్లు షార్క్స్ డూమ్స్ దగ్గరకు వచ్చి తిరుగుతాయి. అప్పుడు సెన్సార్స్ వెంటనే గుర్తించి డూమ్స్ చుట్టూ ఎలక్ట్రిక్ షీల్డ్ ని ఆన్ చేస్తాయి. వేల్స్ చాలా పెద్దవి కావడం వల్ల అవి డూమ్ కి అనుకోకుండా తగిలే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా డీప్ ఓషన్ లో మనుషులు ఎప్పుడూ చూడని కొత్త జీవులు ఉంటాయి. వాటి ప్రవర్తన ఎలా ఉంటుందో ముందే చెప్పడం కష్టం. ఇవన్నీ సిటీ సేఫ్టీకి కొన్ని సమస్యలు తీసుకురావచ్చు. ఫ్లోటింగ్ సిటీస్ సముద్రంపై తేలుతా ఉండటం వల్ల పెద్ద పెద్ద ఓషన్ స్ట్రామ్స్ వచ్చినప్పుడు కొంచెం కదిలిపోయే అవకాశం ఉంటుంది. అండర్ వాటర్ సిటీస్ లో అయితే నీటిలో వచ్చే కరెంట్ స్ట్రక్చర్ పై ఎక్కువ ప్రెషర్ పెరుగుతుంది. అందుకే ఈ రెండు నగరాల్లోన ఏఐ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్స్ ఎప్పుడూ 24/7 పనిచేసేలా ఉండాలి. ఒక చిన్న తప్పు లేదా చిన్న ఫెయిల్యూర్ కూడా సిటీ మొత్తాన్ని షట్ డౌన్ కి కారణమవుతుంది. అండర్ వాటర్ సిటీలో డూమ్ కి చిన్న క్రాక్ వచ్చినా అది పెద్ద సమస్యగా మారుతుంది. ఎందుకంటే డీప్ ఓషన్ లో ఉన్న హై ప్రెషర్ వల్ల ఆ చిన్న క్రాక్ వెంటనే పెద్దదైపోవచ్చు. అందుకే అక్కడ ప్రజలు రోబోట్ డైవర్స్, ప్రెషర్ సెన్సర్స్, ఎమర్జెన్సీ ఎవాక్యువేషన్ పాడ్స్ లాంటి సేఫ్టీ సిస్టమ్స్ పై ఆధారపడతారు. ఒక చిన్న తప్పు కూడా సిటీలో ఉన్న వేలాది మంది జీవితాలు ప్రమాదంగా పడే అవకాశం ఉంది. ఛాలెంజెస్ ఉన్నప్పటికీ ఇలాంటి ఫ్యూచరిస్టిక్ సిటీస్ మనిషికి చాలా కొత్త అవకాశాలు తీసుకువస్తాయి. వెహికల్స్ లేకపోవడం వల్ల పొల్యూషన్ కూడా ఉండదు.
గాలి ఎప్పుడూ క్లీన్ గా ఉంటుంది. ఈ నగరాల్లో పవర్, వాటర్, ఆక్సిజన్ అన్ని ఏఐ ఆటోమేట్ చేస్తుంది. హ్యూమన్ ఎర్రర్ తగ్గుతాయి. చాలా సంవత్సరాల తర్వాత మనుషులు అండర్ వాటర్ లైఫ్ కి ఫిజికలీ అడాప్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. భవిష్యత్తులో సర్ఫేస్, ఓషియన్, స్పేస్ ఈ మూడు ప్రపంచాల్లోనే మనుషులు బ్రతికగలిగే సివిలైజేషన్ గా మన ఫ్యూచర్ మారిపోవచ్చు. మనిషి భూమిని దాటి ఇప్పుడు సముద్రం వైపు అడుగు పెడుతున్నాడు. ఫ్లోటింగ్ సిటీస్, అండర్ వాటర్ సిటీస్ ఇవి సైఫై స్టోరీస్ కాదు, మన భవిష్యత్తు మొదటి అధ్యాయాలు. ఇంకో 300 నుంచి 700 సంవత్సరాలు మన పిల్లలు బ్రతికేది ఈ నీటి మీద, నీటి కింద నిర్మించే కొత్త ప్రపంచాల్లోనే కావచ్చు. ప్రశ్న ఒకటే, ఈ కొత్త ప్రపంచాన్ని మనం నిర్మించడానికి సిద్ధమేనా, లేక ప్రకృతి మనల్ని బలవంతంగా అక్కడికి నడిపిస్తుందా? భవిష్యత్తు ఎక్కడికి తీసుకెళ్తుంది ఎవరికీ తెలియదు, కానీ ఒక్క విషయం మాత్రం ఖచ్చితం, మనిషి ఆగడు. అతను ఎప్పుడూ కొత్త ప్రపంచాలను క్రియేట్ చేస్తూనే ఉంటాడు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఇంకా మరింత ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి ఒక పెద్ద మోటివేషన్ అవుతుంది. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన వీడియోస్ తో త్వరలోనే మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ బై, థ్యాంక్ యూ.